As usual, every time I make my videos like me eating lunch, but this lunch is different. I have crabs. See? And I love crabs, and we have the crab curry, so we're gonna mix it in. If something is itching. Nice. I don't like so. That's spicy and delicious. Just testing up the little and then a drop of the curry. So this it's hot. కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కోలుకోలేని దెబ్బ పడుతోంది. వర్షాలు ఎదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ధాన్యం వాననీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని నీటిలో నుంచి వేరు చేస్తూ రైతన్నలు Is a rat really talented to make food like this? I mean, it literally made Ratatouille in the movie. It may be real. Okay, I mixed a little. Bismillah. ధాన్యం కొట్టుకుపోయింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఏవైతే తెచ్చిన ధాన్యాన్ని ఆపేసే తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. It's too good for me. I need more. It's good. Can't handle it. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆరుగాలను శ్రమించి రైతులు చేతికొచ్చిన ధాన్యం అమ్ముకోవడానికి మార్గదర్శించింది. ఇప్పటికే రాష్ట్రంలోని భువనగిరి, నల్గొండ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో సమలకాల ఆపరేషన్ కొనసాగుతోంది. నక్సల్స్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కర్రెగుట్టల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి కూంబింగ్ చేస్తున్నారు. కర్రెగుట్టల్లో భారీ 1000 మంది తలదాచుకునేందుకు వీలుగా సొరంగం ఉంది. సొరంగంలో విశాలమైన పెద్ద మైదానం ఉన్నట్లుగా గుర్తించారు. అందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలు మావోయిస్టులు ఈ సొరంగంలో ఉన్నట్లు బలగాలు నిర్ధారణకు వచ్చాయి. నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్ను ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించారు. నిన్న రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. అనంతరం హరిరామ్ను జైలుకు తరలించారు. నీటిపారుదల శాఖ జిల్లా మర్కట్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 గుర్తించారు. బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో ఫామ్ హౌస్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, మిర్యాలగూడలో ఖాళీ స్థలం, కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు గుర్తించారు. హరిరామ్ బినామీ ఆస్తులకు ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. వారికి కేటీఆర్ సూచించారు. పార్టీ కార్యాలయం నుంచి కేటీఆర్ నేరుగా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లారు. అమరులకు నివాళులర్పించిన అనంతరం గులాబీ పార్టీ పురుడు పోసుకున్న జలదృశ్యం వద్దకు వెళ్లి కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో వారి సేవల్ని స్మరించుకున్నారు. గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నట్టు ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు వెన్నుదట్టి నుంచి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జల దృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి అడుగు పెడుతున్న సందర్భంగా స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి స్వర్గీయ There's my mom with the rice. I need more gravy for the other rice, so that's why. And I got it. Yes, ma'am. Currently, they are calling for kidney computer technology department.
బట్టపెట్టాలి. అది కూడా 30 day money back guarantee ఇవ్వాలి. తెలుగు షాదీ.com డౌన్లోడ్ నౌ. మిసెస్ మిశ్రా ఏం చేస్తుంది? నాకు తెల్ల వెంట్రుకలే చూస్తుంది. లెక్క పెట్టున్నాయి. తప్పక లెక్క పెట్టింది. 24 తెల్ల వెంట్రుకలు. 24th floor. ప్రీతి గారు, తెల్ల వెంట్రుకల చింత మానేయండి. నిశ్చింతగా గోద్రేజ్ ఎక్స్పర్ట్ రెస్టారెంట్ తో కలర్ చేయండి. దీనిలో ఉంది 10 రెట్లు ఎక్కువ అలోవెరా. ఇప్పుడు కలర్ చుట్టూ కనిపిస్తుంది, సాఫ్ట్ మరియు షైన్. ఇప్పుడు ఎంత కావాలన్నా చూడండి మిసెస్ మిశ్రా. Oh, it is on. I'm finished eating the rice. ఉగ్రదాడి ఘటనపై భారత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా I was దర్యాప్తు trying to eat చేస్తుండగా the crab. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ MHA ఆదేశాల మేరకు ఈ కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా తీసుకుంది. ఇప్పటికే పహల్గాంలోని ఘటనా స్థలంలో ఉన్న NIA బృందాలు విచారణను ముమ్మరం చేశాయి. ఫోటోలు వీడియోలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పర్యటకులు ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. పహల్గాంలోకి ప్రవేశించే నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపిన సమయంలో చేసింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు. చేస్తామని ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ముష్కరుల కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఉగ్రవాది ఇంటిని తాజాగా కూల్చివేశారు. బందిపోరాలో ఉగ్రవాది జమీల్ అహ్మద్ షెర్గోజీ ఇంటిని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. 2016 నుంచి జమీల్ ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటున్నట్లు పేర్కొన్నారు. పహల్గాం దాడి తర్వాత ఇప్పటి వరకు 9 మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు. పాకిస్తాన్ సైన్యం వరుసగా 3వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. అప్రమత్తమైన భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. అర్ధరాత్రి వేళ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉత్పారి గలి, రాంపూర్ సెక్టర్లలో చిన్న తరహా ఆయుధాలతో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇంతకుముందు 2 రోజులు వరుసగా అర్ధరాత్రి వేళ LOC వెంబడి పాక్ కాల్పులకు పాల్పడింది. పహల్గాం ఉగ్రదాడితో కొంత ఛేదించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్గా పేర్కొంటారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న వారందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఈ నెలకు పహల్గాం ఉగ్రదాడి బాధితులకు భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాటం, దేశ ప్రజల ఐక్యత, 140 కోట్ల మంది ప్రజల సంఘీభావం దేశానికి అత్యంత బలం. ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశమంతా ఒకే మాట వినిపించడాన్ని ప్రపంచమంతా చూస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. హృదయం బాధతో బరువెక్కిందని, ఉగ్రవాదుల ఛాయాచిత్రాలు చూసి దేశ ప్రజలు రక్తం మరిగిపోతుందని ప్రధాని మోదీ తెలిపారు. I completed the small piece and this is the novel small piece. ఒక మహాముని వెన్నముక నుంచి దేవతలు మహాశక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేశారు. ఆ ఆయుధం ఎఫ్ఐఆర్ ఎవరి పేరు ఇంట్లో పేరు రాసుకో. వాళ్ళు వేలాది సెలెక్ట్ చేయాలి. 999 కేస్తున్నారు. వేల కొలది సెలబ్రేట్స్, అది కూడా 999కి. మింత్రాతో ఫ్యాషన్ విత్ కాషన్. ఇలాంటి షించాన్ డ్రింక్ అడ్వాన్స్ కంఫర్ట్ ఇందులేక ఎందుకింత ప్రభావంతం? సరైన మూలికలు, సరైన భాగాలు, తర్వాత వాటిని సరైన సమయంలో తక్కువ మంటపై ఉడికించాలి. మొత్తం 7 రోజులు పడుతుంది ఒక బాటిల్ తయారు చేయడానికి. అందుకే ఇది హెయిర్ ఫాల్ మాత్రమే తగ్గించదు, బదులుగా ఇప్పుడు 99 రూపాయలకి.
After this, I'm gonna have some dessert. Okay. I think you have a question. Why isn't Jay here? Well, I just gave an April Fool's on him saying that, oh Jay, I'm not at my house today. I went to my relative's house, so he's not here today. Guys, it's the other body time. Okay, let's use the way I do. Okay, look at this. The juice just pumped out. ఆఫీస్కి రమ్మన్నారన్న విషయం నాకు తెలియదు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా హర్ష? సరే, తొందరగా పడి పొద్దున్నే 5 గుడికి వెళ్ళాలి. నీ పేరున అభిషేకం చేయిస్తాననుకున్నాను. సంధ్యకి నేనే చెప్పాను కదా ఈరోజు పొద్దున్నే గుడికి వెళ్ళాలని. Why is it crystal clear? లేట్గా వస్తుంది. I think you can see my finger, right? I don't know. Can you? Okay, I gotta pause the video. So I completed this piece. It's time for the bigger one. డాక్టర్ ఏంటి పరిస్థితి? 4 పిల్లలు చనిపోయారు సార్. 2 పిల్లలు క్రిటికల్గా ఉంటే టౌన్కి పంపించారు సార్. ఎవరి పిల్లలు చనిపోయింది? I'm done eating. I'm gonna wash my hands and get the dessert. Time to drink the water. బాగున్నావా బాబు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాబు? ఏదో నీ పుణ్యం అని మీ కంపెనీలో ఉద్యోగం అయినా వచ్చింది వీడికి. లేకపోతే ఇదంతా పెళ్లి కూడా అవ్వదు బాబు ఈ సన్నస్కి. పుట్టినరోజు నాడు పెళ్లి గురించి నువ్వు నా పెళ్లి కానీ చెల్లెలు అచ్చా మన పైకి ఫ్రెష్ స్ట్రాబెరీకే కాదు అసలు మందు అద్భుతంగా ఉంటుంది సార్. బ్యూటిఫుల్ పీక్స్ పీక్స్. So I got my dessert. It's a strawberry cheesecake, flavored ice cream. I never tried out cheesecake, so cheesecake. Okay. సర్వీస్ స్టేషన్ ఇటువైపు ఎక్కడ ఉంది? ఎక్కడే చూస్తారా? నేను క్యాజువల్గా అడిగాను. కాలేజ్ నుంచి హాస్టల్కి దాన్ని డ్రాప్ చేస్తాను. Do you like cold food or hot food? మీకు తెలుసు కదా. Me, I'll say both, but if you want me to choose one, it's probably hot food. Because cold food gives you sickness, I say. Which can... సర్వీస్ స్టేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది? Yeah. And I hate going to the dentist, so as you. నిన్న పార్టీలో నా కాలేజ్ గురించి కోర్సులు తెలుసుకున్నాను. ఇన్ఫాక్ట్ నాకు జాయిన్ అవ్వను. అయితే నాతో పడేంటి? అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇందాక కార్లో డ్రాప్ చేసింది నిన్న పార్టీలో ఉన్నదనే కదా? ఆ పార్టీలో చూసినప్పటి నుంచి ఆ ఫేస్ ని మర్చిపోలేకపోతున్నాను. అసలు నీకు ఎలా తగిలాడు? కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిటింగ్. ఇంత ఫ్రెష్ స్కిన్ దీన్ని ఎండ నుండి కాపాడుకోవాలి. కొత్తదే వ్యాసం ఇప్పుడు 88% యూవీ ప్రొటెక్షన్. ఒకే ఒక డైలీ కేర్ క్రీమ్ లో లైట్ టెక్స్చర్, యూవీ ప్రొటెక్షన్ ఇంకా నాన్ స్టిక్కీ ఫీల్ ఒకే చోట. ఇప్పుడు దానికి అవతల బాల్కనీ మాదే. ఈ నేల మీద ఇల్లు అన్న అన్ని ఆలోచించకు. ఇల్లు జీవితంలో ఒకసారి కట్టుకుంటాం. ఆలోచించలేదా నువ్వు? అది ధైర్యంగా ఉండండి. ఇల్లు బలంగానే
జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ అక్షయ తృతీయను I like, my mom said cheesecake is going to be bad, but I don't know why. I like this. I don't like blueberry cheesecake though. Now you can just bite from here and make it to here. This is what ice cream you should give to 5-year-olds. స్టూడెంట్స్ అందరికీ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్ పై 55% 5, not 4. డిస్కౌంట్. ఈ అవకాశం కొద్ది రోజులకి మాత్రమే. మీ అపాయింట్మెంట్ కి వెంటనే కాల్ చేయండి 7799991111. మేమివ్వగలం. ఆలోచించాల్సింది మనం జరగదు. And this is what you should give a 1-year-old. జేడీ నాకు నా కుటుంబానికి అండగా ఉండగా నువ్వు మమ్మల్ని టచ్ కూడా చేయలేదు. Don't eat the ice cream. నీకు నాకు Bye guys, like and subscribe. This was a long video though. Subscribe.